పాస వెంకటేశ్వర్లు, సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఓడే రామచంద్రయ్య గారు బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల కోసం ఈరోజు దీక్ష పెట్టారు ఆమరణ. ఈరోజు 3వ రోజు వచ్చింది. ఏవైతే డిమాండ్స్ నేను మళ్ళీ రిపీట్ చేయను, ఎందుకంటే ప్రభుత్వానికి 40 రోజుల ముందే మనం అల్టిమేటివ్ ఇచ్చాం కాబట్టి. మరి ఆయన ఆరోగ్యం క్షీణించే దశకు వచ్చింది, చాలా డేంజర్ జోన్కి వెళ్ళిపోయారు. అది ప్రభుత్వంలో కూడా ఏ చిన్నది వచ్చినా కానీ పెద్ద పెద్ద మీడియాలో పేపర్లు వేసేటువంటి వీళ్ళు 4th ఎస్టేట్గా ఈ దేశంలో 4th ఎస్టేట్గా ఉన్నటువంటి జర్నలిస్టులు మరి ఏ ఒక్క పేపర్లో కూడా చిన్న కాలంలో కూడా రాకుండా ఏదో కుక్కతో కొంకరంటే అది రాయటం, ఇంకోటి రాయటం ఏ కాలాన్ని చేస్తున్నారు. కానీ బీసీ సోదరులు, దళిత సోదరులు, బడుగు బలహీన వర్గాలు ఈరోజు 3వ రోజు ఆయన ఆరోగ్యంపై చాలా ఆందోళన చెందుతూ ఉన్నాం. అందరం కూడా రాష్ట్రం నుంచి ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. అఖిలేష్ యాదవ్ గారు కూడా సపోర్ట్ చేసి ట్వీట్ చేశారు. అట్లాగే గత విజయసాయి రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు. ట్విట్టర్లో అనేక మంది పెద్దలు వస్తున్నారు. కానీ మేము చెప్తున్న ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మరి చంద్రబాబు నాయుడు గారికి తెలియదు ఏం కాదు. మేము అడిగిన డిమాండ్లు మీరు చెప్పినవే, మీ మేనిఫెస్టోలో పెట్టినవే. దానికోసం కూర్చుంటే మనిషి ప్రాణాలు పోతున్నా సరే మీరు పట్టించుకోరా? కూతవేడు దూరంలో డీజీపీ ఆఫీస్ పెట్టుకొని ఒక్క కానిస్టేబుల్ని కూడా ఇవ్వకుండా ఖబర్దార్ చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు, ఈ మూల్యం చెప్పి చెల్లించుకుంటారు మీరు. ఈ ప్రభుత్వం ఒక్క కానిస్టేబుల్ని కూడా ఇవ్వకుండా బీసీల ప్రాణం అంటే లెక్కలేదా మీకు అని చెప్తున్నాం. 2-3 గంటల్లో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరగడానికి బీసీ సోదరులు ఇప్పుడే వివిధ గ్రామాల నుంచి బయలుదేరారు. ఇప్పటికైనా మీరు తెలుసుకోండి, మీరు ఇచ్చిన హామీలను మేము నెరవేరుస్తామని చెప్పి చర్చకు రాకపోతే మేము 12 గంటలా చూస్తున్నాం, గంటలతో సహా చెప్తున్నాం. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఆయన ప్రాణానికి ఏదైనా హాని జరిగితే ఖచ్చితంగా మూకుమ్మడిగా దళిత సంఘాలు, బహుజన సంఘాలు, ఎస్సీ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున హైవేని నిర్బంధిస్తామని తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా.